ప్రీవియస్ వీడియోలో ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ నార్మల్ యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలో చూసాము. అలాగే ఇప్పుడు ఫంక్షన్ విత్ ద డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ వాల్యూస్ తోటి ఎలా క్రియేట్ చేయొచ్చు, అలాగే ఫంక్షన్ విత్ ద రిటర్న్ వాల్యూస్ అంటే ఆ ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు $n, $a అనేది ఉంది. ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనం చూసాం కదా, ఇవి ఆర్గ్యుమెంట్స్. ఈ ఆర్గ్యుమెంట్స్కి వాల్యూస్ ఇక్కడ నుంచి పాస్ చేసాం. సో $a ఈక్వల్స్ టు బై డిఫాల్ట్గా నేను 20 అని ఇచ్చేస్తున్నాను. $a ఈక్వల్స్ టు 20 12 1981 అని ఇచ్చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ఫంక్షన్ని పాస్ చేస్తే ఈ ఫంక్షన్ని కాల్ చేస్తే మై నేమ్ అనే ఫంక్షన్ని. సో ఓకే, ఈ కామన్ తీసేస్తున్నాను. సో రమేష్ సో ఒక్కొక్కసారి మనం 2 ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం రాదు. అలాంటప్పుడు మనం ఇక్కడే వాల్యూని అసైన్ చేసుకున్నాం అనుకో, సో అది బై డిఫాల్ట్గా మనకి ప్రింట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా డిఫాల్ట్ వాల్యూస్ని ఇచ్చేస్తాము. తర్వాత వచ్చేసి ఫంక్షన్ విత్ ద రిటర్న్ వాల్యూస్. నేను ఇక్కడ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్ ప్రోగ్రామ్స్ యూజింగ్ ద ఫంక్షన్ యూజ్ చేసుకుని క్రియేట్ చేయమన్నారు. సో ఆ ఫంక్షన్ యూజ్ చేసుకుని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ యాడ్ అనే ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. ఫంక్షన్ ఎప్పుడు కూడా ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు ఫంక్షన్ నేమ్. సో యాడ్ అనేది ఫంక్షన్. యాడ్ అనే ఫంక్షన్లో రెండు నెంబర్స్ మీద ఎడిషన్ చేస్తున్నాను కాబట్టి అనుకుందాం. $a, $b. ఓకే, సో ఈ ఫంక్షన్లో ఇగో రాయిపోకుండా నేను ఏం చేస్తున్నానంటే $c అనే ఇంకో వేరియబుల్ని తీసుకుని $c. సో c అనే వేరియబుల్ ఇంకో దాన్ని తీసుకుని $c ఈక్వల్స్ టు $a ప్లస్ $b అని తీస్తున్నాను. ఓకే, సో దీని తర్వాత ఈ ఫంక్షన్ని ఇక్కడ కాల్ చేస్తున్నా. ఈకో యాడ్ ఆఫ్ 10, 20. ఓకే, సో ఈ ఫంక్షన్ ఎలా కాల్ చేసేస్తున్నాం అంటే యాడ్ ఆఫ్ 10, 20 ఏలోకి వచ్చి 10, బిలోకి వచ్చి 20 సేవ్ అయిపోతుంది. సి ఈక్వల్స్ టు $a ప్లస్ b అని ప్రింట్ అవుతుంది. కానీ మనకు అవుట్పుట్ ఏమైనా డిస్ప్లే అవుతుందా? అవుట్పుట్ ఏమైనా డిస్ప్లే కాలేదు. ఎందుకని మనం ఎక్కడ ఈకో స్టేట్మెంట్, అక్కడ ఫంక్షన్లో ఈకో స్టేట్మెంట్ వాడలేదు, ప్లస్ ఇక్కడ ఫంక్షన్లో నేను బయట వాడా ఈకోని. ఓకే, సో అందుకని మనం ఇక్కడ రిటర్న్ కీవర్డ్ని యూజ్ చేసుకున్నట్టయితే రిటర్న్ $c అంటున్నాను. అంటే $c వాల్యూ ఎక్కడికి వస్తుంది? ఈకో ఫంక్షన్ దగ్గరికి వస్తుంది. ఓకే, అంటే ఈ ఫంక్షన్నే కదా కాల్ చేసాం, ఈ ఫంక్షన్ తోటి దీన్ని కదా కాల్ చేస్తుంది. సో అందుకని చెప్పి c వాల్యూ మళ్ళీ ఇక్కడికి వచ్చి సేవ్ అవుతుంది అనమాట. సో ఫైనల్గా మనకి $c వాల్యూ అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. సో వీటిని ఫంక్షన్ విత్ ద రిటర్న్ వాల్యూస్ అంటాం అనమాట. ఫంక్షన్ విత్ ద రిటర్న్ వాల్యూస్. సో ఇప్పుడు నాకు సబ్ అనే ఒక ఫంక్షన్ కావాలి. సో సబ్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసుకుని సబ్ట్రాక్షన్ జరగాలన్నమాట. సో అందుకని ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. సో $c ఈక్వల్స్ టు $a మైనస్ $b. ఓకే, ఇక్కడ ఫంక్షన్ నేమ్ వచ్చేసి సబ్ అని మారుస్తున్నాను, సబ్ట్రాక్షన్ అన్నట్టు. సో ఈకో సబ్ ఆఫ్ 30, 40 ఇస్తున్నాను. 30, 60. ఓకే, ఇప్పుడు ఏంటి మరి? సో ఫస్ట్ ఈకో ఫంక్షన్ యాక్చువల్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఈకో యాడ్ ఆఫ్ 10, 20 అంటే యాడ్ ఫంక్షన్ కాల్ చేసి మనకు రిటర్న్ సి చేస్తుంది. 20 ప్లస్ 20, 10 ప్లస్ 20, 30 ప్రింట్ అవుతుంది. అలాగే ఈకో మళ్ళీ సెకండ్ స్టేట్మెంట్కి వస్తుంది. సెకండ్ స్టేట్మెంట్కి సబ్ట్రాక్షన్ ఫంక్షన్ కాల్ చేస్తుంది, రిటర్న్ సి. ఓకే, -30 మనకి అవుట్పుట్లో ప్రింట్ కావాలి. చూడండి.
30 మైనస్ 30. ఓకే, ఈ విధంగా మనం ఫంక్షన్ విత్ ద రిటర్న్ వాల్యూస్ని కూడా రిటర్న్ కీవర్డ్స్ తోటి క్రియేట్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.